దేవుని చిత్త ప్రణాళికలు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధంగా ఉంటే దేవుడు అలాగ వాడుకుంటాడు. ఈనాటి క్రైస్తవులకు ఎలాగుందంటే, శ్రమ లేకుండా ఉన్నటువంటి వాడి నిజమైన క్రైస్తవుడు, శోధన లేకుండా ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు, ఏ నింద అవమానం లేకుండా ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. వాడు ఎంత భక్తుడైనా, వాడు ఎలాంటి భక్తులైనా, ఎలాంటి ప్రార్థనా పరులైనా కూడా శ్రమ ఉందా సరిగా, శోధన ఉందా సరిగా, కట్టుకునే సరే బట్టలేదు వీళ్ళకే కనుక ఈ భక్తి ఏపాటి భక్తి, వేసుకునే సరే డ్రెస్ లేదు, ఆ ప్యాంట్ సరిలేదు, షర్టు సరిలేదు, నలిగిపోయిన బట్టలు. ఏంటిది? దేనికి గౌరవం కట్టే, దేనికి పట్టం కట్టే, వేసుకున్న వస్త్రాలకి చెప్పండి, తిరిగే కారులకి, కట్టుకున్న చర్చిలకి విలువ ఇచ్చి, భక్తికి విలువ లేదు. ఈ రోజు బట్టలకి ఇచ్చిన విలువ, చర్చిలకి ఇచ్చిన విలువ భక్తికి లేదు. భక్తి భక్తుడు ఎలా ఉన్నాడు? శ్రమలో, శోధనలో, అంతమంది భక్తులు ఏదో దేవుడు ఇచ్చిందేదో వేసుకున్నారు, ఇచ్చిందేదో తిన్నారు, స్వార్థ మోసం చేశారు, వారంతో వెళ్ళారు, దేవుడికి కట్టి వెలిగించుకుంటున్నారు. అందులో తెలుసు ఎవరు చూపించారంటే వారి జీవితంలో బట్టల్లో నుంచి యేసు ప్రభువుని చూపించాలనుకోలా, చర్చిలోంచి బిల్డింగ్ లోంచి యేసు ప్రభువుని చూపించాలనుకోలా, వారు బ్రతుకుల్లో నుంచి యేసు ప్రభువుని చూపించాలని, వారి జీవితాల్లో నుంచి యేసు ప్రభువుని చూపించాలని చెప్పేసి ఏం చేశారు? రాశపడ్డారు, కష్టపడ్డారు. అందుకే దేవుడి నామం ఎంతగానో ఆ దినాల్లో మహింపరచబడింది, కనపరచబడింది. శ్రమలైన, శోధనలైన, నిందలైన, అవమానాలైన తల వంచి దేవుని కోసం ఏం చేశారు? వారు భరించారు, ఓర్చుకున్నారు. ఈ రోజు భరించే వాళ్ళు ఎవరు? నీ బట్టి ఏడమంటున్నామని తిరిగి 4 మాటలు ఇప్పుడు కూడా తెచ్చుకుంటున్నారు. ఏ వేదిక అయిపోయింది? సోషల్ మీడియా ఏమైపోయింది? ఇప్పుడు వేదిక అయిపోయింది. మామూలు కంటే బాగోదు అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేసి తిట్టుకోండి, ఒకరి సేవలు కొట్టుకోండి, తిట్టుకోండి, కష్టపట్టుకోండి, గొడవాడుకోండి, జైలుకి చెరసాలు కూడా ఏడవండి ఒక్కొక్కళ్ళు అని చెప్పేసి అంటే